వెల్కమ్ టు PM7 వార్తలు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దుండగుడి ఫోటోను ముంబై నగర పోలీసులు గురువారం విడుదల చేశారు. సైఫ్ నివసిస్తున్న అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాలో నమోదు అయిన అతడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా తాజాగా సైఫ్ నివాసానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను విడుదల చేశారు. అందులో నిందితుడిని గుర్తించారు. సంబంధిత వీడియోలో నిందితుడు మెట్లు దిగుతూ కనిపించాడు. అవి అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంకొక వైపు సైఫ్ అలీ ఖాన్ పై దాడి నేపథ్యంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ కు చెందిన 8 బృందాలను విచారణకు ఏర్పాటు చేశారు. దీంతో ముంబై పోలీసులతో 7 బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిపై మొత్తం 15 బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఇక గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్ నివాసంలో చోరీకి పాల్పడేందుకు దుండగుడు ప్రవేశించాడు. దీంతో ఇంట్లో అలికిడి కావడంతో సైఫ్ అలీఖాన్ మేల్కొన్నారు. ఆ దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలో సైఫ్ అలీఖాన్ బిగ్గరగా అరవటంతో దుండగుడు అక్కడి నుండి పరారయ్యారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు అప్రమత్తమై అతడిని లీలావతి ఆస్పత్రికి తరలించారు. దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్ కు లీలావతి వైద్యులు పలు శస్త్రచికిత్సలు నిర్వహించారు. అయితే ఆయనకు ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. అలాగే సైఫ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ సైతం విడుదల చేశారు. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో సైఫ్ భార్య కరీనా కపూర్ ఇంట్లో లేరు. ఈ దాడి ఘటన తెలియటంతో ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. దాడి ఘటన ఎలా జరిగిందంటూ ఇంట్లోని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అలాగే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పక్కింటి సీసీ ఫుటేజ్లను సైతం పరిశీలించారు. ఇక క్లూస్ టీం సైఫ్ నివాసానికి చేరుకొని నిందితుడికి సంబంధించిన ఆధారాలను సేకరించారు. నిందితుడు కోసం గాలింపు చర్యలను ముంబై పోలీసులు తీవ్రతరం చేశారు. అలాగే దుండగుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి అత్యవసర మార్గం ద్వారా వెళ్లినట్టు సీసీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించారు. చాలా తక్కువ వ్యవధిలోనే 15 పోలీసు బృందాలు మెరుపు వేగంతో అసలు నిందితుడిని పట్టుకున్నారు. దీంతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న సైఫ్ అలీఖాన్ పై అటాక్ చేసిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.